హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అయిన స్నాక్ రెసిపీ అండి. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదండి, ఏదో ఒక స్నాక్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. ఇలా ఒకసారి స్నాక్స్ ప్రిపేర్ చేసి పెడితే ఒక 4 నుంచి 5 రోజులు అయితే ఉంటాయండి. మరి హెల్దీగా చేసుకునే ఈ గోధుమ పిండి స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. చాలా బాగుంటాయి, చాలా సింపుల్ కూడాను. దానికోసం నేను ఇక్కడ ఒక బేషన్ తీసుకున్నాను. దాంట్లోకి గోధుమ పిండిని ఒక 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. మీరు ఇదే ప్రాసెస్ మైదాతో కూడా చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను. హెల్త్కి చాలా మంచిది కాబట్టి టేస్ట్కి సరిపడేటట్టుగా ఉప్పు అండ్ అలానే మీ స్పైస్కి తగ్గట్టుగా కొంచెం కారం కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్రని ఇలా నలుపుకొని వేసుకోండి. అలా వేసుకోవటం వల్ల పిండి మొత్తానికి జీలకర్ర ఫ్లేవర్ అనేది పడుతుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. చూడండి, మనం పిండిని బాగా కలుపుకొని ఇలా నొక్కితే ఉండవ్వాలి. దాన్ని నలిపితే మళ్ళీ మనకి పొడిగా పిండిలా అయిపోవాలి. అలా అయ్యే వరకు మనం పిండిని అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. ఇది సాఫ్ట్గా అయితే కలుపుకోకూడదు. చూడండి, ఇలా గట్టిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకొని మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని వేసుకున్నానండి. గోధుమ పిండిని వేసుకొని 1 టేబుల్ స్పూన్ కరిగించిన నెయ్యిని కానీ నూనె కానీ వేసుకొని దీన్ని మనం లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా చిన్న ఉండలు అనేవి లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసి 10 నిమిషాల తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నటువంటి పిండిని తీసానండి. తీసుకొని బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం గట్టిగానే పిండిని మిక్స్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ 2 ముద్దల కింద సపరేట్ చేసుకుంటున్నానండి. చూడండి, 2 ముద్దల కింద సపరేట్ చేసేసుకున్నాను. సపరేట్ చేసుకొని ఇక్కడ ఫ్లోర్ మీద నేను దీన్ని చపాతీలాగా అయితే ఒత్తేసుకుంటున్నానండి. మీరు చపాతీ బల్ల కానీ పీట కానీ ఉంటుంది కదండి, దానిపైన చేసుకోవచ్చు. మీకు వీలైనంత పల్చగా అయితే చపాతీని ఒత్తేసుకోవాలండి. మీకు వీలైనంత పలుచగా అయితే దీన్ని ఒత్తేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ ఈ విధంగా పలుచగా ఒత్తుకున్నాను. వీడియో మొత్తం పెడితే లెంతీ అవుతుందని నేను దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. చూడండి, ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీదకి మనం ఇందాక ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి గోధుమ పిండి పేస్ట్, దాన్ని అయితే కొంచెం వేసుకొని మనం ఇలా బ్రష్ ఉంటుంది కదా, బ్రష్తో చపాతీ మొత్తానికి అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని చిన్నగా చూడండి, నేను చివరి నుంచి ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నాను. ఒక్కొక్క ఫోల్డ్కి మనం నొక్కుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు చక్కగా ఫోల్డ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చివరి వరకు అయితే తీసుకొచ్చేయాలండి. చివరిని మనం ఏమీ ఆయిల్ కానీ నూనె కానీ వాటర్ కానీ అప్లై చేయాల్సిన పని లేదండి. మనం చేత్తో ఇలా గట్టిగా నొక్కుంటే అది అతుక్కుపోతుంది. అప్పుడు ఆ చివర ఈ చివర నైఫ్తో అయితే కట్ చేసేసుకోవాలండి. చూడండి, చివరలను కట్ చేసేసి నేను తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ఇంచు గ్యాప్ ఇచ్చుకుంటూ మనం వీటిని ముక్కల్లా అయితే కట్ చేసుకోవాలండి. చూడండి, ఒక్కొక్క ఇంచు గ్యాప్ ఇచ్చుకుంటూ వీటిని నేను ముక్కల్లా అయితే కట్ చేసేసుకున్నాను. మీరు ఇంకా కాస్త పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు. లేదు మాకు చిన్నగా కావాలి అంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దాన్ని ఈ విధంగా నలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా నలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటన్నింటినీ కూడా చేసేసుకున్నానండి. మొత్తం అన్నీ చేసి చూపిస్తే మీకు వీడియో లెంతీ అవుతుందని నేను మొత్తం అయితే చేసి చూపించలేదు. ఇప్పుడు వాటిని ఇలా చపాతీ కర్రతో ఈ విధంగా చిన్న పూరీలాగా అయితే ఒత్తుకోవాలండి. చిన్న పూరీలాగా ఈ విధంగా ఒత్తేసుకున్నానండి. ఒత్తుకొని మనం ఇందాక ఆల్రెడీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, దాన్ని కొంచెం ఈ పూరీ మీద అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా చేత్తో అప్లై చేసుకోవాలి. పూరీ మొత్తానికి అప్లై చేసుకొని మళ్ళీ
అప్లై చేసుకొని దాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చివరికి ఫోల్డ్ చేసుకుంటే మనకి చక్కగా శంఖం షేప్లో అయితే వస్తుందండి. చూడండి, ఆ చివర్లను అయితే చేత్తో మనం కొంచెం గట్టిగా ఒత్తుకోవాలి. అప్పుడే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు అది విడిపోకుండా ఉంటుంది. మీరు గట్టిగా నొక్కలేదు అనుకోండి, ఆయిల్లో వేసినప్పుడు అది విడిపోతుంది. అందుకోసం గట్టిగా నొక్కుకోండి. ఆ చివర్లు అనేవి చూడండి చక్కగా శంఖం షేప్లో ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ నేను మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత చూడండి, హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మనం ఒక్కొక్కటిగా మనం రెడీ చేసుకున్న వాటిని వేసేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదండి. పూర్తిగా ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే బయట కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అస్సలు కుక్ అవ్వదండి, పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది. అందుకోసం సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక్క సైడ్ ఫ్రై అయ్యేసరికి ఇవి చక్కగా ఎంత చక్కగా విచ్చుకున్నాయో, శంఖాల్లాగా భలే అందంగా ఉన్నాయండి. ఇవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసుకొని చూడండి, రెండు సైడ్స్ కూడా మీకు మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది అనిపించినప్పుడు వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకోవాలండి. ఇక్కడ నాకైతే కొంచెం కలర్ తక్కువగా అనిపించి ఇంకాస్త ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు నాకు రెండు సైడ్స్ కూడా మంచి కలర్ అయితే వచ్చేసింది అనిపించిందండి. ఇక వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకుంటున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. రెగ్యులర్గా చేసిచ్చే కన్నా కూడా ఇలా కొత్తగా ట్రై చేస్తే పిల్లలు లుక్ వైజ్ బాగుంటే ఇష్టంగా తింటారండి. మరి ఈ గోధుమ పిండితో చేసిన ఈ స్నాక్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో నాకు షేర్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.